ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. రాజ్ తన రూమ్లో కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో కావ్య అక్కడికి వచ్చి మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అది చూసిన రాజు ఏమైంది కావ్య, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం నాకు చాలా బాధగా ఉంది అండి. తాతయ్య గారు ఎన్నో సంవత్సరాలుగా మనకి ఇలా చేసి ఇదంతా కూడా కూడబెట్టారు. కానీ ఒకటి మోసం చేయడం వల్ల మా ఆస్తి మొత్తం పోతుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు కూడా అవును కావ్య, ఏం చేయగలం చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య వాళ్ళ పిఏ కావ్యకి ఫోన్ చేసి, మేడం మన ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది, మీరు ఒకసారి చెక్ చేసి చూసుకోండి, ఆ తర్వాత మొత్తం ఫైనల్ అయిపోయినట్లే అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న కావ్య సరే నువ్వు అదేదో పెట్టు నేను చూస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. వీడియో వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కావ్య ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజును పిలిచి ఏవేంటి ఒకసారి ఇది చూడండి అని చెప్పేసి రాజుకి చూపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీడు బ్రతికే ఉన్నాడా అంటే ఎవరో మనల్ని బాగా ఎక్కువగానే మోసం చేస్తున్నారు. మనల్ని మోసం చేసిన వారు ఎంతో కానీ బయట ఉండాలి. మనం ఎలాగైనా సరే వాళ్ళని వెతికి పట్టుకోవాలి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య కూడా అవునండి, మనల్ని ఎవరో దగ్గర ఉన్న వాళ్ళే మోసం చేస్తున్నారు. ఎలాగైనా సరే వాళ్ళని పసిగట్టి మనం ఏదో ఒకటి చెయ్యాలి. మన ఆస్తిని మనం వదులుకోకూడదు, మన అప్పు కూడా కట్టకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అవును కావ్య, ఏదో ఒకటి చేసి ఎలాగైనా సరే మనం ఎవరు మోసం చేస్తున్నారో, ఎవరు ఇలా ఇబ్బంది పెడుతున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు.